పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న 6 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాలతో నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో కేసును రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి 301 గ్రాముల బంగారం, 0.7 కేజీల వెండి వస్తువులు మరియు 5 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, మొత్తంగా 42 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులను పట్టుకున్న రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ఏలు ఎస్ ప్రియా కుమార్, ఏకే సత్యనారాయణ, కేవి నాగార్జున, క్రైమ్ సిబ్బంది హెచ్సి అమ్మిరాజు, సత్యనారాయణ, కరీం, బివి రమణ, సురేష్, మురళీలను అభినందించి రివార్డులు ప్రకటించారు. బేసిక్ రాజమండ్రి టౌన్ చుట్టుపక్కల దొంగతనాలు బాగా తగ్గాయి. అయితే ఇందులో వేమగిరి హరీష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్, దిస్ ఫెలో ఈజ్ వెరీ నోటోరియస్. ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో 27/2025 ఈయన ఈ కొంతమూరు లిమిట్స్ లో ఈయన బాగా నోటోరియస్. కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకు ముందు కూడా సుమారు 57 క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఇతని కోసం మనకు తెలియదు. బట్ లేటెస్ట్ గా 25ని కొంతమూరులో ఒక అఫెన్స్ జరిగింది. దాంట్లో సిఐ గారికి, డిఎస్పీ గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది. నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది. ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏదుందో, ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది. దీంట్లో 3.5 కేజీల గోల్డ్, 18 కాసుల బంగారం ప్లస్ 300 గ్రామ్స్, ఆల్మోస్ట్ 301 గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈయన ఇంతకు ముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే 54 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటరాగేట్ చేసిన తర్వాత 12 కేసులు డిస్క్లోజ్ చేశాడు. సో 12 కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో 8 HB బై నైట్, ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్ దొంగతనాలు చేశాడు. దీంతో పాటు ఇళ్లలో అవుట్స్కర్ట్స్ లో గెస్ట్ హౌస్ లాంటివి ఉంటే అదొక 3 కేసులు, అక్కడ ఉండే టీవీలు, ఏసీలు, మంచాలు, బీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు. ఇలాగే అదొక 3 అఫెన్సులు చేశారు. సో ఈ మొత్తంగా వీరు స్నాచింగ్స్ చేశాడు. కొన్ని స్నాచింగ్స్ కూడా ఒక 5. ఇప్పుడు మనం కొత్తగా పట్టుకున్న తర్వాత ఈయన 12 ఇంటి దొంగతనాలు HB బై నైట్ చేశాడు. అలాగే 5 స్నాచింగ్స్ చేశాడు. సో ఇది టోటల్ వర్త్ మనకి అరౌండ్ 1/2 కిలో గోల్డ్, దగ్గర దగ్గర 480 గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ 7.5 కేజీలు. అండ్ అది కాకుండా 4 లక్షల రూపాయలు ఈ ఇళ్లలో దొంగతనం హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈయన ఇంటి నుంచి ఈయన ఫ్రెండ్స్ ఇల్లు, ఈయన బంధువుల ఇళ్ళ నుంచి రికవరీ చేశారు. సో ఇతనితో పాటు మరికొంతమంది దీంట్లో ఒక అఫెన్స్ తణుకు రూరల్లో చేశాడు. స్నాచింగ్స్ 2 కూడా, ఒక 2 యానాం అండ్ మండపేటలో చేశాడు. దిస్ ఫెలో 2 వీలర్ మీద తిరుక్కుంటా చేసే మనిషి. సో ఇతని మీద సీరియస్ యాక్షన్ వీ విల్ టేక్ ఇన్ ద ఫ్యూచర్. వీ విల్ నాట్ అలౌ దిస్ ఫెలోస్ టు మూవ్ ఇన్ ద సొసైటీ. చాలా డేంజరస్ క్రిమినల్ ఈయన. ఈయనతో పాటు మోర్తా వెంకటేష్ అని ఉన్నాడు. దిస్ ఫెలో అంటే చాలా నోటోరియస్ అయిపోయారు వీళ్ళు. సరైన ఇది లేకపోవడం వల్ల దే హావ్ బికమ్ నోటోరియస్. వీళ్ళు మొత్తం 7 మంది. దీంట్లో 2 రిసీవర్స్ కూడా ఉన్నారు. బేసిక్ గా వేమగిరి హరీష్ 56 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే మోర్తా వెంకటేష్ 42 కేసులు. ఇతను కూడా చిన్న దొంగ ఏం కాదు. దిస్ ఫెలో ఈజ్ ఆల్సో వేమగిరి అసోసియేట్, బాగా క్లోజ్ అసోసియేట్. తణుకు దుర్గా ప్రసాద్ అని ఒక 11 కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. బండి ధర్మరాజు, ఇతను కూడా నోటోరియస్. బండి ధర్మరాజు 14 కేసులు. పెద్దాడ హరికృష్ణ అని ఒక 5 కేసులు. వాకాడ సూరిబాబు 4 అండ్ గున్నూరి అశోక్ అని వీళ్ళు మొత్తం 7 మంది. వీళ్ళ మీద
గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఫర్దర్ గా లీగల్ గా ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలో అంత సీరియస్ యాక్షన్ ఉన్న లీగల్ గా ఎంత మనకి అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయో అన్ని పెడతాం. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ టు ది ఆల్ క్రిమినల్స్. ఎవరెవరైతే ఇంటి దొంగతనాలు ఆల్రెడీ పీడీ యాక్ట్ లో పెట్టి ఒక 20-30 మందిని లోపల ఉంచాం. ఇంకా ఫర్దర్ గా మీకు చెప్పేది ఏంటంటే గాంజాకి సంబంధించి ఇది ఇక్కడికి సరిపోతుంది అనుకుంటా. ఐ హోప్ దానికి గత 2 నెలలుగా రీవిజిట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఆల్రెడీ పిట్ ఎన్డీపీఎస్ అని లైక్ పీడీ యాక్ట్ 2 కేసులు కానీ ఎన్డీపీఎస్ కేసులు ఉంటే పిట్ ఎన్డీపీఎస్ కేసు కింద 1 year జైల్లో పెట్టొచ్చు. కాబట్టి ఆల్ గాంజా క్రిమినల్స్ అందరికి ఎవరైతే సప్లయర్స్ పెడ్లర్స్ ఉంటారో అలాగే కన్జ్యూమర్స్ హ్యాబిట్యుయేటెడ్ కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఇమీడియట్ గా దే కమ్అట్ ఆఫ్ దట్ హ్యాబిట్. లేకపోతే ఆల్రెడీ 14 మంది మీద ప్రపోజల్స్ పంపించాము, సూన్ ఆర్డర్స్ వస్తాయి. సో గాంజా కంపల్సరీ అవాయిడ్ చేయడానికి ప్రజలు సహకరించాలి, ప్రజలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ గాంజా వల్ల చాలా ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఇటీవల కాలంలో చాలా మందిని పట్టుకున్నాము. రీవిజిట్ ప్రోగ్రామ్ పెట్టాము. అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఓల్డ్ ఎన్డీపీఎస్ అఫెండర్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్స్ పిలవడం, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము. అలాగే ఎవరైనా మోర్ దాన్ 2 కేసెస్ నుండి సీరియస్ అఫెండర్స్ అయ్యి సప్లయర్స్ అయితే వాళ్ళ మీద ప్రపోజల్స్ మనము గవర్నమెంట్ కి పంపించి 1 year ఉంచుకోవడానికి తీసుకున్నాం, జైల్లో పెట్టడానికి. మనము ఇప్పటి వరకు చాలా మందిని ఐడెంటిఫై చేశాం. ఇది డే టు డే పైనుంచి సీరియస్ గా దే ఆర్ సూపర్వైజింగ్. డీజీ గారు కానీ ఐజీ గారు కానీ సూపర్వైజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రయారిటీ డ్రగ్స్ ఉండకూడదు, ఎన్డీపీఎస్ ఉండకూడదని. సో ఐ రిక్వెస్ట్, మాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ లో వీఆర్ వర్కింగ్ హార్డ్. ఈగిల్ కూడా చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ we request public to participate in this campaigning. అందరూ కూడా ఎక్కడెక్కడైనా గంజా వాడుతున్నట్టుగా కానీ ఏమున్నా సరే ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. నా మొబైల్ కి పంపించవచ్చు, లేదంటే డైల్ 100-112 చేయొచ్చు, అక్కడున్న ఈగిల్ కి చేయొచ్చు. సో అందరూ కలిపి క్యాంపెయినింగ్ చేయాలి. దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. సో వీఆర్ డూయింగ్ డ్రైవ్. నెక్స్ట్ మీ అందరికి